సినిమా ఇండస్ట్రీలో చాలామంది సెలబ్రిటీలు అరుదైన వ్యాధులతో బాధపడుతూ ఉంటారు. హీరో, హీరోయిన్లు ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు తాము ఎదుర్కొంటున్న అరుదైన వ్యాధి గురించి మాట్లాడారు. సమంత తనకు మయోసైటిస్ ఉందని తెలిపింది. అలాగే మరికొంతమంది కూడా తమకున్న అరుదైన వ్యాధుల గురించి మాట్లాడారు. సినీ ఇండస్ట్రీలో స్టార్స్గా ఎంతో మంది రాణిస్తున్నారు. హీరోలుగా, హీరోయిన్స్గా తమకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అయితే చాలామంది సెలబ్రిటీలు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. కొంతమంది సీరియస్ హెల్త్ ఇష్యూస్తో బాధపడుతూ ఉంటారు. తాజాగా ఓ టాలీవుడ్ హీరో కూడా ఓ సీరియస్ హెల్త్ ఇష్యూతో బాధపడుతున్నాడు. ఇండస్ట్రీలో అతను ఓ యంగ్ హీరో. విభిన్నమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాడు. తెలుగుతో పాటు తమిళ్లోనూ అతను స్టార్ హీరోగా రాణించాడు. అయితే అతను అనారోగ్యంతో బాధపడుతున్నాడన్న విషయం తెలిసి ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఊపిరి పీల్చుకోవటానికి కూడా ఇబ్బంది పడే ఆ హీరో ఎవరో తెలుసా? టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోల్లో సందీప్ కిషన్ ఒకరు. సందీప్ కిషన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. చివరగా మజాకా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా ప్రమోషన్స్ సమయంలో సందీప్ కిషన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్గా మారాయి. ఎన్నో సూపర్ పాత్రలతో ప్రేక్షకులను మెప్పించాడు ఈ యంగ్ హీరో. సినిమాల రిజల్ట్స్ ఎలా ఉన్నప్పటికీ తన నటనతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు సందీప్. మజాకా ప్రమోషన్ సమయంలో ఓ ఇంటర్వ్యూలో సందీప్ మాట్లాడుతూ ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. తాను ఓ వ్యాధితో బాధపడుతున్నా అంటూ తెలిపాడు. తాను సైనస్తో బాధపడుతున్నట్టు తెలిపాడు. సినిమా షూటింగ్లో గ్యాప్లో క్యారవాన్లోకి వెళ్ళి నిద్రపోతానని చెప్పాడు. పడుకున్న తర్వాత నా ముక్కు నుంచి తన వెనుక భాగం వరకు బ్లాక్ అవుతుందని తెలిపాడు. అలాగే ఉదయాన్నే వేడిగా టీ తాగి మెడిటేషన్ మ్యూజిక్, స్తోత్రాలు విని ఆ తర్వాత మాట్లాడతా అని చెప్పాడు. అలాగే దీనికోసం సర్జరీ చేయించుకోవాలి. ఆపరేషన్ చేయించుకుంటే ముఖం మారిపోతుందని భయమేసి చేయించుకోవటం లేదు అంటూ సందీప్ తెలిపాడు. అలాగే నెల రోజుల పాటు షూటింగ్ యాప్ తీసుకోవాలి. ఊపిరి పీల్చుకోవడానికి చాలా కష్టపడాలి. అందుకే నాకు భయం అని సందీప్ చెప్పుకొచ్చాడు.